ఇక ఈ సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరము అనే పేరుతో ప్రారంభమైంది. ఈ రోజున రాజు సూర్యుడు అవడంచే రాజు మంత్రులతో అన్యోన్య అభిప్రాయాలు వైరభావాలు కూడా కలుగుతాయి. ప్రజలకు శస్త్రచోర అగ్నిరోగ బాధలు కలుగుతాయి. ఫోర్జరీ నేరాలు పెరిగిన పాలకులు అధికారులు కూడా రక్షించుటనే జరుగుతుంది. అరాచక శక్తులు పెరుగుతాయి. దేశమంతటా కూడా గృహ నిర్మాణ పథకాలు బాగుగా అమలు జరుగుతాయి. విదేశ మారక నిల్వలు బాగుగా పెరుగుతాయి. ఆర్థిక నేరాలను నిరోధించుటకు తీవ్ర చర్యలు తీసుకున్నట్టు జరుగును. కార్ల యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. నూతన పరిశ్రమలు నెలకొల్పుతారు. అలాగే పశువులు, గొర్రెలు, కోళ్ళు పెంపకము వృద్ధిలో వస్తాయి. పాల ఉత్పత్తి పెరుగుతుంది. డైరీ ఉత్పత్తులు కూడా పెరుగుతాయి. ఇక స్వయంకృత రుణాలు ఈ సంవత్సరం అధికంగా ఇస్తారు. చిన్న చిన్న పరిశ్రమలు అభివృద్ధి పొందుతాయి. ప్రతిపక్షం వారు మాత్రం విజృంభించే ధోరణిలోనే ఉంటారు. విద్యుత్ సంబంధ పరిశ్రమలు కూడా ఈ సంవత్సరం అభివృద్ధి పొందుతాయి. మంత్రి చంద్రుడు అయినందున నిలకడలేని గ్రహం అవటం వల్ల మంచి వర్షాలు కురుస్తాయి. వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, కాగితము, అలంకరణ సామగ్రి ఎక్కువగా ఎగుమతులు జరుగుతాయి. విశేషంగా పంటలు పండుతాయి. రైతులు ఆనందపడేటటువంటి సూచన గోచరిస్తూ ఉన్నది. వృక్షజాతులు బాగుగా ఫలిస్తాయి. పండ్ల ఉత్పత్తులు బాగా పెరిగి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి పెరుగుతాయి. ప్రజా సంక్షేమ పథకాలు ఎక్కువగా అమలు జరుగుతాయి. విద్యుత్తు వివిధ పద్ధతుల్లో ఉత్పత్తి చేయడం వల్ల విద్యుత్ కొరత అనేది మాత్రం అంతగా ఉండకపోవచ్చు. నిరుపేదల ప్రజలు ఉన్నతికి అనేక పథకాలు అమలు చేస్తారు. వరి, ధాన్యము, గోధుమలు, తృణధాన్యాలు బాగుగా పండుతాయి. బియ్యం విదేశాలకు ఎగుమతి చేసేటటువంటి స్థితికి మన భారతదేశం ఎదుగుతుంది. ఇక సైన్యాధిపతి సూర్యుడు అవటం వల్ల సైన్యం అనేది సమర్థంగా పనిచేస్తుంది. సైన్యం నియామక విషయాల్లో కూడా నూతన చట్టాలను తీసుకువస్తారు. వాటిని ప్రతిపక్షం వారు తీవ్రంగా నిరసించినప్పటికీ కూడా పాలకపక్షం వారు అమలు చేసి నిర్ణయాలను నెగ్గించుకునేటటువంటి స్థితి వస్తుంది. సైనిక రంగం బలోపేతానికి బడ్జెట్లో కూడా అధిక నిధులను కేటాయించుకుంటారు. అంతరిక్ష పరిశోధనలకు, నూతన పథకాలకు కూడా నిధులు అధికంగా కేటాయిస్తారు. భారతదేశ ఖ్యాతి మరింత పెరుగుతుంది. మన శాస్త్రజ్ఞుల కృషి ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. సరిహద్దు దేశాలతో మాత్రం యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఎదిరించి పోరాడేటటువంటి స్థితికి ఎదుగుతాము. అనేక వ్యూహములతో విజయం సాధిస్తారు. కొత్త ఆయుధాలు సమకూరుతాయి. ఇక సస్యాధిపతి గురుడు. ఈ సస్యానికి అధిపతి గురుడు అవటం వల్ల అన్ని రకాల పంటలు కూడా బాగా పండుతాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉంటుంది. ఆహార ధాన్యాల నిల్వలు పెరుగుతాయి. ఇతర దేశాలకు ధాన్యం రకాలు ఎగుమతి చేస్తారు. ఇసుక, గరువు, పచ్చి నేలల యందు పంటలు బాగా పండుతాయి. శనగ, గోధుమ, మిర్చి, ధనియాలు విశేషంగా పండటం వల్ల ఎగుమతి ఎక్కువగా చేస్తారు. కాగితం, పంచదారలను కూడా ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యం పెరుగుతుంది. దేశంలోని గుప్తధనాలను వెలికి తీయుట, నూతన చట్టాలను చేస్తారు. కొన్ని విషయాల్లో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంక్షోభాన్ని తగ్గిస్తారు. చిన్న తరహా పరిశ్రమల వృద్ధి జరుగుతుంది. బంగారము, వెండి ధరలు హెచ్చుతగ్గులుగానే ఉంటాయి. ఇక ధాన్యాధిపతి కుజుడు అయినందువల్ల ముళ్ళుగల ధాన్యాలు, ఎర్రని నేలలు, పంటలు, మెట్ట పంటలు, వేరుశనగ, మిర్చి, కంద, దుంప రకాలు, జొన్నలు, కందుల పంటలు బాగా ఫలించి దిగుబడి పెరుగుతుంది. రాగి, కస్తూరి, పగడాలు, కుంకుమ, నూలు, పట్టు, సిల్కు వీటికి మంచి ధరలు వస్తాయి. నిల్వదారులకు మాత్రం మంచి లాభాలు చేకూరుతాయి. ఎలక్ట్రానిక్స్ నూతన ఆవిష్కరణలు మన దేశంలో జరుగుతుంది. ప్రఖ్యాతి పొందిన సెల్ ఫోన్ కంపెనీలు భారతదేశంలో నెలకొల్పుతారు. దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు రికార్డు స్థాయిలో పెరుగుతాయి. అర్ఘ్యాధిపతి సూర్యుడు అర్ఘ్యాధిపతి అవటం వల్ల
ప్రతి వస్తువు ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి.